అందరికీ వందనాలమ్మా. ఈ దినమున మనము 42 మరియు 43వ కీర్తన ధ్యానం చేసుకుందాం. మొదటగా 42వ కీర్తన చదవండి అమ్మా. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుకుంటగా రాత్రి మొదలు నా కన్నీటితో నాకు అన్నపానం కానీ జన సమూహంతో పండగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుతూ నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో తగ్గిపోతున్నది. నా ప్రాణమా, నీవు వేల కొన్ని ఉన్నావు, నాలో నీవేనా తొందరపడుతున్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకోవచ్చు. ఇంకనూ నేను ఆయన స్తుతించలేదు. నా దేవా, నా ప్రాణం నాలో పొంది ఉంది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, విశాల కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ జన ప్రవాస ధ్వని కరుడు కరుడు పిలుచుకున్నాను. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పడి సారినది. ఆయనను పగటి వేళ ఎన్నో తనకుగా తొలగి ఆజ్ఞాపించింది. రాత్రి వేళ ఆయనను చూసిన కీర్తనలు, నా జీవరాత్రి నా దేవుడు చూసిన ప్రార్థనలు నాకు తోడుగా ఉంది. కావున నీ మీద నన్ను నడిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను కృష్ణాప్రార్థులని సంచరించవలసి వచ్చినాయి అని నా ఆశ్చర్యకృతమైన నా దేవుడితో నేను మనవి చేస్తున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినవల్ల అడుగుతున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు గురుస్తున్నారు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు. దేవుని అని నిరీక్షణ ఇచ్చిన ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించను. మరి దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇది మన కీర్తనల గ్రంథములో ద్వితీయ స్కందము, అనగా రెండవ బుక్, అంటే రెండవ భాగము. ఓకేనా? ఇది రాసింది ఎవరమ్మా? కోరహు కుమారులు. ఓకేనా? సరే చూడండి, ఇక్కడ వారు రాయిచూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారమ్మా? దుప్పి ఏ రీతిగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అయ్యా, అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క దుప్పులు కావచ్చు, లేళ్ళు కావచ్చు, మూగ జీవాలు ఏవైతే వాటి యొక్క దాహాన్ని తీర్చుకోవటానికి నీటి వాగుల కొరకు ఏ రీతిగా అయితే ఆశ కలిగి ఉంటాయో అదే రీతిగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణగొనుచుంటాం అంటే ఏంటమ్మా అర్థం? దప్పిగా ఉండటం, దాహం వేసి ఉండటం అనమాట. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే ఒక ఆరాటం, అర్థమవుతుందా? ఒక ఆరాటం అంటే ఒక అవసరత. ఇక్కడ దాహం అనగానే అర్థం ఏంటంటే వాటర్ తాగాలి, దాహం తీర్చుకోవాలి, ఆ దాహం కాదు. ఇదేంటంటే ఒక అవసరత. ఈ యొక్క దాహము అనేటటువంటిది ఒక మానవ జీవితానికి కావచ్చు, లేదంటే సర్వప్రాణి జీవనానికి కావచ్చు. ఏ రీతిగా అయితే ముఖ్యమైన వనరుగా ఉన్నదో దేవునిని, ఆయన సన్నిధిని చేరుటకు, ఆయన కొరకు ఎదురు చూచుట, అది కూడా ఆ యొక్క కీర్తనాకారుడికి ఎలా ఉందమ్మా? ముఖ్యమైన వనరుగా ఉంది. అంటే తృష్ణగొనుచున్నటువంటి విధానము, నేను దాహం కలిగి ఉన్నాను అంటే నా యొక్క అవసరత. ఏ రీతిగా అంటే మొదట మానవునికి కొద్ది నిమిషాలు లేకపోతే మానవుని మనుగడ ఉండదు. అదేంటది? శ్వాస. ఓకేనా? కొద్ది రోజులు లేకపోతే మానవుని మనుగడ ఉండదు, అది ఆహారం. అర్థమైందా? అలాగే కొద్ది గంటలు లేకపోతే మానవుడి మనుగడ ఉండదు. అదేంటిదమ్మా? నీరు, అంటే దాహం. ఎందుకంటే నువ్వు ఆకలి కొని ఉన్నావు అనుకో, ఆకలితో ఉంటే ఓ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు నీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని బట్టి నువ్వు మేనేజ్ చేసుకుంటా వాటర్ తాగుతాను, ఏదో ఒకటి చేస్తా నువ్వు కొద్ది రోజులు బ్రతకగలుగుతావు. కానీ నీరు లేదనుకోండి, కొన్ని గంటలు మాత్రమే జీవించగలవు. ఎందుకని?
గొంతు ఏమైపోతుంది? తడారిపోద్ది. తడారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోయింది? బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. అంటే లోపల దేహంలో ఉండవలసినటువంటి ఆ యొక్క నీటి శాతం అంతా కూడా ఏమైపోతుందమ్మా? ఆవిరైపోతుంది. ఎప్పుడైతే తేమ శాతం నీ దేహంలో ఉండదో ఆటోమేటిక్గా నీ దేహం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. దాన్నే మనం బాగా విపరీతమైన ఎండాకాలం మనం చూస్తే వడదెబ్బ తగిలింది అంటారు. ఏమ్మా? వడదెబ్బ తగిలింది, తర్వాత ఇడ్లీ దెబ్బ తగిలింది, తర్వాత గారె దెబ్బ తగిలింది అంటూ ఉంటారు. విన్నారా? గారె ఇడ్లీ దెబ్బలు తింటాం విన్నారా? వడదెబ్బ తగలటం విన్నారా? వడదెబ్బ తగిలింది. ఓకేనా? అంటే ఆ యొక్క నీటి శాతం దేహంలో ఉండవలసిన దానికన్నా తక్కువైపోతూ ఉంటే ఆ దేహం అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి ఆ దేహం ఇంకా చలించడానికి, అంటే దానిలో ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ కాక వారు ఏమవుతారమ్మా? మరణానికి దగ్గర అయిపోతారు. ఆ రీతిగానే ఆయన చెప్తూ ఉన్నాడు, చెప్పకనే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నా ప్రాణము నీ కొరకు దాహముతో ఎదురు చూస్తూ ఉంది. అంటే నాకు ముఖ్యమైన వనరు నీవు లేనిచో నేను గంటల వ్యవధిలోనే ఈ లోకమును విడిచిపెట్టేదను, అంటే నేను మరణిస్తాను అన్న విధముతో ఆయన చెప్తున్నాడు అనమాట. జీవము గల దేవుని కొరకు దాహము కలిగి ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని. అంటే ఆ ఆరాటం, ఆ తొందరపాటు, ఆ యొక్క సమస్తం ఎందు నిమిత్తం అమ్మా? దేవుని సన్నిధిని కనబడటకు, అలాగే దేవుని యొక్క ఇంకేంటి వ్రాయబడి ఉంది, ఏమనుంది? కనబడుట, ఆ సన్నిధికి చేరుట. అర్థమైందా? కాబట్టి అది ఆయనకి ముఖ్యమైన వనరై ఉంది. ఆ రీతిగానే మనం కూడా దేవుని కొరకు మనము అలాగే ఉంటే కనుక నిజంగా మనం ఎంతో సంతోష సమాధానాలు కలిగిన వారుగాను దేవుని బిడ్డలుగాను మనం ఉంటాం. కాబట్టి చూడండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అంటే ఇక ఆహారము తీసుకోలేదయ్యా నేను, ఎందుకంటే నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అంటూ ఉన్నారు. అలాగున వారు అంటూ ఉండగా రాత్రింబవళ్ళు కూడా నా కన్నీరు నాకేమైపోయింది? అన్నపానములై ఉన్నాయి. అదే ఆహారమైంది, అదే దాహం తీర్చింది. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. అంటే జన సమూహముతో పండగ చేయుచున్నటువంటి ఆ యొక్క సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, దేవుని సన్నిధికి నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించినటువంటి ఆ యొక్క విధానమును నేను జ్ఞాపకం చేసుకోను. అంటే ఇప్పుడు నాకు అవకాశం లేకపోయింది. అవి జ్ఞాపకం చేసుకుంటే నా యొక్క ప్రాణం నాలో ఏమైపోతుంది? కరిగిపోతూ ఉంది. ఎందుకంటే నేను ఎందుకు దూరం అయిపోయాను దేవునికి, ఆయన సన్నిధిలో నేను ఎందుకు లేను, ఎందుకు నేను విడవబడ్డానా, లేకపోతే నేను నెట్టివేయబడ్డానా అని నా యొక్క ప్రాణము నాలో కరిగిపోవచ్చు ఉన్నది. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణానికి చెప్తున్నానయ్యా, ఏమని? నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుచున్నావు? అర్థమైందా? ఏమి లేదు, ఈ యొక్క లేఖనాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నటువంటి విధానాలే. ఆనాడు ఆ యొక్క విధానము అనుభవించినటువంటి కీర్తనాకారుడు వివరించినటువంటి సమస్తము ఈనాటి మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో మన తొందరపాటు, మన కలవరపాటు, కృంగిన విధానాన్ని కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ లేఖనాలు అంటే అనుభవం నేర్పించిన పాఠాలు ఎంతో గొప్పవి. అర్థమైందా? కనుక మనకన్నా ముందున్నటువంటి దేవుని యొక్క భక్తుల యొక్క అనుభవ జ్ఞానము లిఖితమైనటువంటి యొక్క గ్రంథమందు మనము వాటిని అనుసరించి నడుచుకున్నట మనకెంతో జ్ఞానాన్ని దయచేసే విధంగా ఉంటూ ఉందన్నమాట. కాబట్టి గమనించాలి, దేవుని యందు మనం ఎలా ఉండాలమ్మా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనే మన యొక్క రక్షణకర్త అని మనము అనుకుంటూ ఒప్పుకుంటూ ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. అంటే తొందరపాటు లేకుండా ఉండాలి. గమనించాలి, నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అయ్యా
నా ప్రాణము తొందరపడుతుంది, కృంగిపోతూ ఉంది. కాబట్టి నేను ఈ యొక్క ప్రదేశాల నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. అంటే డెప్త్ అన్నమాట, అంటే లోతైన విధానం. ఆ యొక్క జల ప్రవాహ శబ్దము ఆయనకి ఎలా ఉంది? ఇంకా లోతుగా ఆలోచించు, ఇంకా డీప్గా ఆలోచించు, దేవుని గొప్పతనం ఎలా ఉంటుందో ఆలోచించు. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారి ఉన్నవి. మరి అవన్నీ కూడా నాకు చెప్తూ ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? కరుడు అని, అంటే డీప్ అని. డీప్ అంటే అర్థం ఏంటమ్మా? లోతుగా ఆలోచించు. దేవుడు అంటే మనం ఒకసారి గమనించాలి, మనం ఎలా ఉండాలంటే, నీలో అనేకమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు ఎవరి మాట వినకుండా, దేని గురించి ఆలోచించకుండా, కళ్ళు మూసుకొని ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఆ శూన్యంలో దేవుణ్ణి వెతుకు. ఆయన స్వరము నీ చెవిన పడుతుంది. ఆ శూన్యంలో నువ్వు వెతికే సమయమందు దేవుడు నీ ఎడల చేసిన గొప్ప ప్రేమ, చూపిన ప్రేమను, చేసిన కార్యములను తలంచుకో. ఆయన విధానం ఏంటో తెలియబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏ రీతిగా అయితే ఆయన ఆ జల ప్రవాహ ధ్వనిని విని ఉన్నాడో, అవేం చెప్తున్నాయమ్మా? డీప్గా ఉండు అని చెప్తూ ఉన్నాయో, అప్పుడు దేవుని యొక్క అలలన్నీ, తరంగాలన్నీ కూడా ఆయన మీదగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మరి పగటి వేళ దేవుని కృప మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అంటే ఆ కృపను మనకు తోడుగా ఉంచుతూ ఉంటాడు. ఆ కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ఆ కృపలో మనల్ని సంచరింప చేయించు ఉంటాడు. కాబట్టి ఆయన కృప మనల్ని విడిచి ఎప్పటికీ కూడా పోదు. అలాగే రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనలు, అలాగే నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనలు మనకు ఎలా ఉంటాయమ్మా? తోడుగా ఉంటాయి. అంటే ఎందుకు తోడుగా ఉండేది? మనల్ని బలపరచడానికి. ఎందుకు తోడుగా ఉండేది? మనల్ని దృఢపరచడానికి. ఎందుకు తోడుగా ఉండేది? మనల్ని నడిపించటానికి. అర్థమవుతుందా? కాబట్టి కృంగిన వేళ, కలవరపడిన వేళ ఆయన గురించి కీర్తించి గణపరిచి ఆయన్ను ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన, కీర్తన నీకు తోడుగా ఉండి వాటితో పాటు దేవుని సన్నిధిని నీ పక్షమందు ఏర్పాటు చేసే విధముగా ఉంటూ ఉంటాయి. కాబట్టి గమనించాలి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. అంటే దేవుని దగ్గర మనం మనవి చేయడానికి, ఆయన అడగడానికి మనకు రైట్ ఉందమ్మా. మనం అడగచ్చు, ఓపెన్గా అడగచ్చు దేవుణ్ణి. ఎందుకంటే ఆయన బిడ్డలం మనం. ఆయన అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే, నువ్వు నాకు ఎందుకు తోడుగా ఉండవయ్యా? నాతో ఎందుకు ఉండవు? నాతో ఎందుకు మాట్లాడవు? నాకెందుకు నీ స్వరం వినిపించవు? మనం అడగచ్చు. ఎందుకు? అదే కీర్తనకారుడు అడుగుతున్నాడు, నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. ఎవరితో మాట్లాడే మాట? ఎదురుగా మనుషులతోనా? ఎవరితో? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని? నాకు తోడుగా ఏమున్నాయి అంటున్నాడు? దేవుని గురించిన కీర్తనలు, అలాగే ప్రార్థన నాకు తోడుగా ఉండి ఉండగా నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించుచూ ఉన్నా, అటు ఇటు తిరుగులాడుచూ ఉన్నా. అలా తిరుగుతూ వస్తే నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించు ఉన్నాను. అంటే శత్రు భయంతో నేనేం చేస్తూ ఉన్నానమ్మా? తిరుగుతా ఉన్నాను. అయినా కూడా నా యొక్క ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే నీతోనే నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమని మనవి చేస్తున్నాను? నీవు నన్ను ఎందుకు మరచి ఉన్నావు? కానీ దేవుడు మర్చిపోతాడా? ఏమంటున్నాడు దేవుడు? ఒకరి తల్లి అయినా వాడిని మరచునేమో కానీ నేను మర్చిపోతాను అన్నాడమ్మా. నీ తల్లి గర్భమందు నువ్వు రూపుదిద్దుకొనక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వెవరో నాకు తెలిసి ఉన్నావు. కాబట్టి ఎలా మర్చిపోతాను నేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. నీ దేవుడు ఏమాయనని
నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచున్నారు. అంటే నువ్వు ఇంత కష్టాలు పడుతున్నావే, నువ్వు ఇంత బాధలు పడుతున్నావే, నీ దేవుడు ఏమయ్యాడు? నిన్ను రక్షించగలిగాడా? ఎట్లా అంటే దావీదును సింహాల బోన్లో వేసినప్పుడు ఉదయాన్నే రాజు వచ్చి ఆ యొక్క దుఃఖ స్వరముతో అడుగుతాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? వెంటనే లోపల నుంచి ఒక స్వరం వస్తుంది, ఏమనమ్మా? రాజు చిరకాలము జీవించును గాక. ఆయనకి ఎంత సంతోషం! ఎందుకంటే రాజు యొక్క ఆలోచన దానియేలు గారిని చంపాలని ఉద్దేశం లేదు ఆయనకు, కానీ కుయుక్తితో చట్టం చేయించున్నారు. ఆ చట్టాన్ని అమలుపరచుట రాజు యొక్క బాధ్యత. అర్థమైందా? అయినా ఆ రాజు ఆ రాత్రంతా నిద్రపోయాడా? నిజంగా దానియేలు గారిని శిక్షించాలి అని ఆయన అనుకున్నట్లయితే ఆయన చక్కగా నిద్రపోడా? నిద్రపోడు? ఎందుకు? తెల్లవారుజామునే పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చాడు? ఆ బోను దగ్గరకు వచ్చి ఆ దుఃఖ స్వరం ఎందుకు ఆయనకు? అక్కడ మరలా ఏంటి? రాజుకు వ్యతిరేకమైన కార్యమే చేసింది. అంటే ఆ యొక్క చట్ట ప్రకారం చూస్తే కనుక దానియేలు గారు చేసిన పని ఏంటి? ఏం చేశాడు? రాజు యొక్క చట్టానికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. ఎందుకంటే వారు ఇన్ని రోజులు రాజుని మాత్రమే స్తుతించాలి, ఆయన్ని మాత్రమే పూజించాలి అనే ఒక చట్టాన్ని చేస్తాడు. ఇక్కడ ఆ చట్టానికి వ్యతిరేకంగానే ఆయన ప్రార్థించింది, దేవుని స్తుతించింది. అవునా కదా? ఒక మాటలో చెప్పాలంటే రాజు ఆజ్ఞ ధిక్కారమే కదా. ఇప్పుడు మనం ఒక మాట చెప్పామమ్మా, ఆ మాటను ఎవరన్నా మీరి పని చేశారనుకోండి, దానికి వ్యతిరేకంగా చేశారనుకోండి, మనం రాయ్యారా ఇంట్లో కూర్చో భోజనం చేయి అంటామా? ఏం చేస్తాం? కోపం వస్తుంది మనకి, శిక్ష వేస్తాం మనం. అవునా కదా? అలాంటి శిక్ష వేయాల్సిన రాజే దుఃఖ స్వరముతో, ఎందుకంటే దానియేలు గారి యొక్క గొప్ప భక్తి ఆయనకు తెలుసు, ఆయన యొక్క దేవుడు ఏమి చేయగలడో కూడా ఆయనకు తెలుసు. అర్థమైందా? అలాగే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచున్నారయ్యా. అలాగనే ఆయన వచ్చి అడిగినప్పుడు రాజు చిరకాలము జీవించును గాక అనగా వెంటనే దానియేలు మాట స్వరము విన్నటువంటి రాజు సంతోషముతో ఆయన్ని పైకి తీపిచ్చి ఎవరైతే కుయుక్తి బన్ని ఉన్నారో వారిని ఆ బోన్లో పడవేయగా ఎవరి పాదమైన నేలను తాకిందమ్మా? తాకిందా? సాతాను అపవాది వచ్చి యేసయ్యను అంటాడు, ఇదిగో ఎత్తైన శిఖరం మీద నుంచి దూకు, నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నీ పాదము నేలను మోపకుండా తాకకుండా నేను ఎత్తి పట్టుకుంటారేమో చూద్దాం అంటాడు. అన్నారు కదా. ఇక్కడ దుష్టుల యొక్క పాదము నేలను తాకల. మనం కుక్క పిల్లలకి బిస్కెట్లు కానీ ఏమైనా వేస్తున్నప్పుడు క్యాచ్ అని ఇసిరేస్తాం, అవి ఏం చేస్తాయి? కింద పడకుండా క్యాచ్ చేసి తినేస్తాయి. అవునా? అలాగే ఆ యొక్క ఎవరైతే దేవుని యొక్క భక్తుణ్ణి అవమానపరిచారో, ఎవరైతే ఆ భక్తుని మీద అనవసరముగా సాడీలు చెప్పి ఉన్నారో, అతనికి శిక్ష విధించేలా చేశారో, వారందరూ కూడా ఆ బోనులో కాలు కూడా కింద పెట్టాల. అర్థమైందా? కాబట్టి దేవుడు తన బిడ్డల పక్షాన అంత స్పష్టంగా, అంటే అంత డీప్గా ఆలోచిస్తాడు. అర్థమైందా? మరి మన విషయంలో ఎందుకు ఆలోచించాడు దేవుడు? మన విషయాల్లో చాలా విషయాలు ఉంటాయి. మరి అలాంటి ప్రతి విషయం కూడా దేవుడు లోతుగానే చూస్తాడు, పైపైన చూడ్డు. కాబట్టి మనం గమనించాలి, మనల్ని అనేకులు అవహేళన చేయొచ్చు, అవమానాల పాలు చేయొచ్చు, నిందల పాలు చేయొచ్చు, వాళ్ళందరి విషయాల్ని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే కీర్తనాకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమని? నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు అలా అడుగుతూ ఉంటే వారి దూషణలతో నా ఎముకలు ఏమవుతున్నాయి? విరుచుచున్నారు, అంటే విరవబడుచున్నాయి అని ఆయన అంటూ ఉన్నాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవుణ్ణే నేను స్తుతిస్తా.
ఆయన్నే ఆరాధిస్తా. కాబట్టి నా ప్రాణమా తొందరపడవద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ నన్ను విడిచి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో అర్థం తెలుసా? నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? నన్ను విడిచిపెట్టాలి నీకు అనిపిస్తుందా? విడిచి వెళ్ళిపో. అంతేగాని నువ్వేదో నన్ను విడిచిపెడతావని చెప్పేసి నీకు అనుకూలంగా నేను బ్రతకను. అర్థమవుతా? నీకు అనుకూలంగా నేను బ్రతకను. కాబట్టి నీ ఇష్టం. నేనైతే నా రక్షణకర్త అయిన నా దేవుడిని కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను, నిరీక్షణ ఉంచి ఉంటాను, ఆయనను మాత్రమే స్తుతిస్తాను అని గర్వంగా చెప్తున్న మాట. అర్థమైందా? కంటిన్యూ చదవండి అమ్మా. నాకు న్యాయము తీర్చుము, వస్తులేని జన్మతో నా పక్షమున వ్యాఖ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యం చేయడం చేతుల నుండి నీవు నన్ను విడిపించింది. నీవు నాకు దుఃఖమైన దేవుడు, నన్ను దోషించుకుని నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతులను సంచరించలేవా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయి, అది నాకు గౌరవ చూపు. అది నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషంగా కలుగుతుంది. దేవుని యొక్క చేరుని దేవా, నా దేవ, సితారా వంశకులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నా ప్రాణమా నీ పేర కొని ఉన్నావు, నాలో నీ మీద తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చిన ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంతలో నేను ఆయనను స్తుతించేవాడు. చూడమ్మా. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అంటే దేవుడు విడిపిస్తాన్ని నమ్మకంతో మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమైందా? ఏమంటున్నాడమ్మా? అయ్యా, నాకు న్యాయము తీర్చయ్యా, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడు. నా కొరకు నువ్వు నాకు తోడై ఉండి, భక్తి లేనటువంటి వారు అనేకులు ఉండి ఉండగా నేను చూస్తాను. మరి ఆ యొక్క భక్తి లేని జనము నా చుట్టూ ఉండి ఉండగా, వారు నా పక్ష అంటే నన్ను దూషిస్తూ ఉండగా, దుర్భాషలాడుచూ ఉండగా, నీవు నా పక్షాన ఉండి వ్యాజ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించే గొప్ప దేవుడు. నీవు నన్ను విడిపిస్తావు, కాబట్టి నా పక్షాన వారితో వ్యాజ్యమాడు అని వేడుకుంటున్నటువంటి విధానం అన్నమాట. చూడండి, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? అయ్యా, నీవు నాకే కదా ఆశ్రయ దుర్గమై ఉన్నావు, మరి నన్ను ఎందుకు త్రోసివేశావు? అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. అంటే మనకు కలిగినటువంటి బాధ, మనకు వచ్చినటువంటి కష్టము, వీటిని చూసి మనం ఏమని ఆలోచిస్తామంటే, దేవుడు ఏమన్నా నన్ను నెట్టేశాడా, దేవుడు నన్ను గెంటి వేశాడా అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే లోకపరమైనటువంటి ఆలోచన విధానాలతో, లోకపరమైనటువంటి బాధల్లో, లోకపరమైనటువంటి కష్టాల గురించి ఆలోచనలో మనం మునిగిపోయి ఉంటామో, యోచిస్తూ ఉంటామో, ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మనం దేవుని యొద్ద నుండి దూరముగా మనమే వెళ్ళిపోతాం. ఎలా అంటే, మన బలాన్ని మనం ఆలోచిస్తాం. నేను ఎందుకు దాన్ని చేయలేను, నేను ఎందుకు జయించలేను. ఆ యొక్క సమయాల్లో దేవుని స్తుతించాలనే ఆలోచన కావచ్చు, దేవుని ఆరాధించాలనేటువంటి ఆలోచన కావచ్చు, ఇవి రావు. కాబట్టి గమనించండి, మీరు దేవుణ్ణి గుర్తెరిగిన రోజు నుండి ఈ రోజు వరకు అనేకమైన కష్టకాలపు ఆలోచనలో మీరు ఉన్నటువంటి ఏదో ఒక రోజు ఉండి ఉంటుంది, ఏదో ఒక రోజు ఇప్పటి వరకు. ఆ రోజున, ఆ సమయమున నేను అంతటి కష్టంలో కూడా నా దేవుని స్తుతించడం నేను మానలేదు అనగలిగిన వారం ఉన్నామా? ఉండుంటామా? ఆ బాధను ఆలోచిస్తుంటాం, ఆ కష్టాన్ని ఆలోచిస్తుంటాం, దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని అసలు మన జోలికి రాకుండా ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అంతేగాని ఒక్కసారి నా కష్టాన్ని నా దేవుడికి చెప్తే ఆయన చూసుకుంటాడు అనే ఆలోచన రాదు. ఎందుకు రాదంటే, ఆయనకు చెప్పినా కూడా ఇక్కడ ప్రయత్నం నేనేగా చేయాలి,
ఈ ప్రయత్నం ఎలా చేయాలి అనే ఆలోచనలో మునిగిపోతాం. కానీ ఒక్కసారి ఆయనకి చెప్పి నీ ప్రయత్నం మొదలుపెట్టు, నీ దారి ఏమైందమ్మా సరళమవుతుంది. నీ కార్యము ఆయనే దగ్గరుండి ఆ సమస్తమును కూడా చేసేస్తాడు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని గెంటి వేశాడు అనేటటువంటి ఆలోచనకు మనం రాకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని త్రోసివేయడు. త్రోసివేసే ఆలోచన దేవుడికి ఉంటే నిన్నెందుకు చేయాలమ్మా, నాకు అర్థం కాలేదు. దేవుడికి అనుకుందాం ఊరక, ఓకేనా? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఒక 100 మంది జనులు ఉన్నారనుకుందాం. ఆ 100 మందిలో నుంచి ఒకరిని త్రోసేయాలనుకున్నాడు దేవుడు, తీసివేయాలనుకున్నాడు. ఆ యొక్క విధానం దేవుడికి ముందు తెలియదా? వీడు నా యొక్క సన్నిధిలోంచి త్రోసివేయబడతాడు అని దేవుడికి ముందు తెలియదా? తెలుసా లేదా? మరి ఎందుకు దేవుడు సృజిస్తాడు వాడిని? సృజిస్తాడా? క్లియర్గా దేవుడు చెప్పలేదా? ఏమన్నాడు? మొదటి ఆదాము ఆజ్ఞని అతిక్రమించి దేవుని నుండి దూరం అయిపోయాడు, కానీ కడపటి ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము యొక్క పాపమును కూడా పరిహరించాడు. పరిహరించాలా సిలువలో? ఆ యొక్క ఆదాము యొక్క దోషము తీసివేయలేదా? తీసివేశాడు లేదా యేసయ్య? మరి దేవుడు ఏదేను వనంలోంచి వారిని త్రోసివేశాడు, కానీ వారిని మర్చిపోయాడా దేవుడు? వారి కొరకు రక్తం చిందించలా? చిందించాడా లేదా? చిందించాడు. ఎందుకంటే ఆదాము ఆ రీతిగా పడిపోతాడని దేవుడికి తెలుసు. అయినా ఒక అవకాశం ఇచ్చాడు, కానీ దేవుడు ఎక్కడా త్రోసివేయలా. ఎందుకంటే జీవవృక్ష ఫలాన్ని తిని నరుడు జీవిత కాలము పాపముతోనే ఉంటాడని ఆ రీతిగా ఉండకుండా ఉండుటకై అక్కడి నుంచి పంపించి వేశాడు దేవుడు. క్లియర్గా వ్రాయబడి ఉంటుంది ఆ మాట మనకు. తన చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో అని చెప్పేసి ఆ యొక్క జీవవృక్ష ఫలానికి వెళ్ళే దారిలో కావలి ఉంచుతాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. కానీ మన కష్టము, మన బాధ మనల్ని మించినప్పుడు ఆ బాధ, ఆ కష్టం ఏం చేస్తుంది? మనల్ని ఆ రీతిగా ఆలోచించేలాగా చేస్తుంది. కానీ మనం అలా ఆలోచించకూడదు. గమనించండి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడున్నాయి సంచరించనేలా, ఈ యొక్క భయంతో నేను ఎందుకు తిరగాలయ్యా అని అంటున్నాడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. చూడండి, వెంటనే ఏమంటున్నాడు? నేను ఎందుకు అలా సంచరించాలి? వాళ్ళేంది? వాళ్ళని చూసి నేను భయపడేది ఏంది? ఆ భయముతో నేను తిరుగులాడేది ఏంది ప్రభువా? నాకు అది అవసరంలా. నీ వెలుగుని నీ సత్యమును నాకు పంపించు. నా కొరకు పంపిస్తే అవి ఏం చేస్తాయి? నాకు త్రోవ చూపించి నీ పరిశుద్ధ పర్వతమునకు అలాగే నీ నివాస స్థలమునకు నన్ను తీసుకొని వస్తాయి. వాళ్ళని చూసి నేను భయపడేది ఏంది? వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ ఆలోచనతో నీవు నన్ను త్రోసేసావని నేనెందుకు ఆలోచించాలి? అది నాకెందుకు? నువ్వు అర్జెంటుగా నా కొరకు నీ వెలుగును సత్యమును పంపించు. అర్థమైందా? ఎందుకని? అవి నీ దగ్గరికి నన్ను తీసుకొని వస్తాయి. పంపించయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. మరి ఆ రీతిగా నీవు గనక సత్యమును వెలుగును పంపిస్తే అప్పుడు నేనేం చేస్తాను? బలిపీఠము యొద్దకు, నాకు అంటే ఆనంద సంతోషములు కలుగు చేసేటటువంటి దేవుని యొద్దకు నేను వస్తాను. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అర్థమవుతుందా? అయ్యా, నీవు నా కొరకు నీ సత్యమును నీ వెలుగును నాకు పంపించు. శత్రు భయం నాకు అవసరం లేదు. వాళ్ళని చూసి నేను భయపడాల్సిన పని లేదు. నాకు వాళ్ళ కొరకు నేను దుఃఖాక్రాంతుడినై నేను సంచరించాల్సిన పని లేదు. కనుక నీ వెలుగును సత్యమును పంపించావంటే అవి నన్ను నీ దగ్గరకు తీసుకొస్తాయి. అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నాకు ఇష్టమైన నా దేవుని బలిపీఠం యొద్దకు వచ్చి నేను ఏం చేస్తానమ్మా? సితారను వాయించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే సంతోషిస్తాను, ఆనందిస్తాను అని కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు అనమాట. అందుకే తన ప్రాణమును చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా దేవుడు నా కొరకు తన వెలుగును పంపుతాడు. నాలో నీవేళ తొందరపడుచున్నావు, నా దేవుడు నా కొరకు తన సత్యమును పంపుతాడు. దేవుని అంత నిరీక్షణ ఉంచుము, ఎందుకంటే అవి రెండు మనల్ని దేవుని వద్దకు, మనల్ని అంటే ఇక్కడ అర్థము నా ప్రాణమా అంటున్నాడు కదా, ఆ ప్రాణము ఆయన. అర్థమైందా? మనల్ని ఆయన వద్దకు నడిపించుకుంటాడు, తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆయన నా రక్షణకర్త అయిన దేవుడు కనుక
ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. దేవునికి స్తోత్రం అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు తన వెలుగుతోనూ తన సత్యంతోనూ ఎప్పుడు కూడా మనల్ని నింపి నడిపించే గొప్ప దేవుడై ఉంటాడు. కాబట్టి మనం గమనించాలి, ఎప్పుడు కూడా మనము తొందరపడి ఆలోచించి భయపడి భ్రమించి పడిపోయేవారుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఆయనలో సంతోషం ఉంటుంది, ఆ సంతోషాన్ని వెతకాలి. ఆయనలో ఆనందం ఉంటుంది, ఆ ఆనందాన్ని వెతకాలి. ఆయనలో జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని వెతకాలి. అర్థమవుతుందా? ఆయనలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని వెతకాలి. ఆయనలో బలం ఉంటుంది, ఆ బలాన్ని వెతకాలి. గమనించండి, ఎప్పుడన్నా అర్ధరాత్రి వేళ బాగా ఆకలేసింది అనుకోండి, బాగా అంటే కడుపులో సదా అంటారు, అలా అనిపించినప్పుడు వెంటనే ఇంట్లో ఏముంది అని వెతకమా, ఏదో ఒకటి జస్ట్ ఆ నోట్లో వేసుకొని మన నోరు ఆడిచ్చి అది కడుపులోకి వెళ్తే వాటర్ తాగితే శాంతిస్తుంది అనమాట. అవునా? అలాగ ఉన్నప్పుడు మనం ఇంట్లో వెతుకుతాం. ఇంట్లో ఏమీ లేనప్పుడు, అంటే తినేటటువంటి స్నాక్స్ ఫ్రూట్స్ అట్లాంటివి లేనప్పుడు ఏదో ఒక దినుసులు వెతకమా, ఏదో ఒకటి ఆ నోట్లో వేసుకొని నవిలి కొంచెం వాటర్ తాగమా. ఏమా? అర్ధరాత్రి వేళ సమయం వినండి, అర్ధరాత్రి వేళ చెప్తున్నా క్లియర్గా, నిద్రపట్టని రోజున ఎప్పుడొకప్పుడు. అలాగుని అది నీ అవసరత, ఏదో ఒకటి నాకు కావాలని చెప్పి నువ్వు ఎలాగైతే అన్ని వెతుకుతావో అలాగా వెతకాలి దేవుణ్ణి మనం. ఆయనలో నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క నిధులు ఉన్నాయి. అది నిధి నిక్షేపాలంటే వెంటనే వజ్రాలు, వైడూర్యాలు, ఏమా రత్నాలు, బంగారం, వెండి ఇవి కాదు. ఆనందం, సంతోషం, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతము, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఇవన్నీ ఆయనలో పొందుపరచబడి ఉంటాయి. ఆయన వెతికినప్పుడు అవన్నీ మనకు దొరుకుతాయి. వాటిని పొందుకున్నప్పుడు అప్పుడు పొందుతావు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. అర్థమైందా? అప్పుడు నడుస్తావు ధైర్యంగా, అప్పుడు ఉంటావు స్థిరంగా. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే ఆయన ప్రాణానికి చెప్తున్నాడు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు. తొందరపడే పని అయితే నన్ను విడిచి వెళ్ళిపో, అవసరం లేదు. నువ్వు ఎందుకు? నీతో నాకేం పని, నా దేవుడు నాకుంటే. చెప్తున్నాడేమని, ఇంకనూ నేను నా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటా అని ఆయన సంతోషంగా గర్వంగా చెప్తున్నాడు. అలాగున మనం కూడా చెప్పేవారుగా ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.